హాయ్ అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కార్తీక పౌర్ణమి ముందు రోజు డైలీ వ్లాగ్ అండి. తులసి చెట్టు ఉంటుంది. ప్రతిరోజు పూజ చేసి పెట్టిన ప్రసాదాలను ఒక పిట్ట వచ్చి డైలీ తినిపోతూ ఉంటుందండి. ఈ రోజు మార్నింగ్ లేవడం నేను ఇదే చూశాను. ఇల్లు ఊడ్చి తూడ్చాను, ఇంటి ముందు ఊడ్చి కడిగేశాను. మా పిల్లి ఇల్లు ఊడుస్తుంటే చీపురు లాగేసుకుంటది, ఇల్లు తుడుస్తుంటే కూడా తుడిసే కర్ర లాగేసుకుంటది. ఇంకా క్లీనింగ్ కార్యక్రమం కాగానే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసుకున్నాను. ఇక పూజ అయిపోగానే నైట్ నానబెట్టిన బాదం పప్పులను తినేసాను. బాదం పప్పులు తింటే బ్రెయిన్ పెరుగుతుంది, మతిమరుపు తగ్గుతుంది అంటారు, కానీ నేనైతే రోజు తింటున్నా. కానీ బాదం పప్పులు నానబెట్టడమే మర్చిపోతున్నాను. మీరు కూడా ఇలానే మర్చిపోతారా? మర్చిపోతే కమెంట్ చేయండి. ఇవి తిన్న 40 మినిట్స్కి బ్రేక్ఫాస్ట్కి పెసరెట్టు పల్లి చట్నీ తిన్నాను. దీని రెసిపీని కావాలంటే షార్ట్ వీడియోలో పెడతాను చూడండి. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మా చిన్న పాప అయితే డైలీ తలనొప్పులు వేస్తుంది అంటుంది. అందుకోసమే ఆమె కోసమని హై చెక్ డైలీ హెడేక్తో పాటు కళ్ళు నొప్పులు వేస్తున్నాయి అంటుంది. సైట్ ఏమోనని డౌట్ వచ్చి వెళ్ళాము, కానీ సైట్ అయితే లేదు, కానీ కొన్ని సప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. ఇక వచ్చే దారిలో కొన్ని కొబ్బరి బొండాలు, ఫ్రూట్స్, పూజకు కావాల్సిన వస్తువులను కొనుక్కొని చదువుకున్న తర్వాత పప్పు, టమాటా, దొండకాయ అయితే కుక్కర్లో వేశాను. ప్రెషర్ కుక్కర్లో పప్పు వేసాను కదండి, అది పొంగకుండా ఒక చిన్న గిన్నె ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను అది తీసేసి 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకొని తర్వాత తాలింపు వేసుకున్నాను. అసలు రుచి అంతా తాలింపులోనే ఉంటుంది. నేనైతే తాలింపుకు ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర, ఆయిల్, కరివేపాకు, పసుపు వేసుకుంటాను. ఈ పప్పు ఉడికే గ్యాప్లో గిన్నెల్ని కడిగేసుకున్నాను. ఈ పప్పుకు కాంబినేషన్గా కొన్ని చల్లమిరపకాయలను, కొన్ని అప్పడాలను వేయించుకుంటాను. కొంచెం ఆయిల్ వేసే పట్కారతో వేయించుకుంటానండి. నెక్స్ట్ డేకి ఆ ఆయిల్ని నేను వాడను. పప్పుకు కాంబినేషన్గా ఏదైనా ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే ఆ పప్పు చేసినప్పుడు ఆమ్లెట్ వేసుకుంటాం, కానీ కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ తినట్లేము కాబట్టి అప్పడాలన్నను చల్లమిరపకాయలను వేయించుకొని తిన్నాము. మేమైతే వేడివేడి పప్పు, వేడివేడి అన్నం, చల్లమిరపకాయలు, అప్పడాలతోటి బిగ్ బాస్ చూసుకుంటూ లంచ్ కంప్లీట్. మీరు లంచ్ లోకి ఏమేమి వండుకున్నారో కమెంట్ చేయండి. మీరు తాలింపు ఏ స్టైల్లో చేస్తారో కూడా లంచ్ చేసి హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కదా, అనీజీగా అనిపించి కాసేపు ఇంకా 5 o'clock పడుకొని లేసి టీ పెట్టుకొని తాగాను. నేను మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కంపల్సరీ టీలో మ్యారీగోల్డ్ బిస్కెట్ తింటాను. బిస్కెట్ బాగా అలవాటు. నేనైతే ఎవరికన్నా వెళ్ళినా కూడా అందరూ మా చుట్టాలైతే టీ పోసి బిస్కెట్లు తీసుకొచ్చి నైట్ డిన్నర్ లోకి అయితే ఆ మార్నింగ్ చేసిన పప్పులోకి చపాతీలు ఇంకా స్నానం చేసి రేపు కార్తీక పౌర్ణానికి ఎర్లీగా గుడికి వెళ్ళాలి కదా, కావాల్సిన వస్తువులన్నింటినీ చదువుకుంటున్నాను. నేను నిత్య దీపారాధన చేస్తాను కాబట్టి రేపటికి కావాల్సిన కుందులను ముందు రోజే సబీనాను పితాంబరి పౌడర్తో 365 ఒత్తుల కట్టలను 4 తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బాక్స్లో ఆవు నెయ్యి నువ్వుల నూనెతోటి నానబెట్టేసుకున్నాను. ఉసిరికాయల మీద వెలిగించే పువ్వొత్తులను కూడా ఇదే విధంగా నానబెట్టేసుకున్నాను. ఒక చిన్న బాక్స్ కుంకుమ, బియ్య పిండి, కొన్ని ఒత్తులు అన్నిటిని మాత్రం ప్రమిదలు అన్ని కలిపి ఒక కవర్లో నైటే సదురుకొని పెట్టుకున్నా. కొన్ని వాటర్ కూడా మేము కంట్రీ డిలైట్ ప్యాకెట్స్ లీటర్ ప్యాకెట్ వేసుకుంటాము. వాటిని నైట్ కాగబెట్టి తోడు వేసుకుంటాను. దాంతో నేను ఇంట్లో నెయ్యి కూడా చేసుకుంటాను. డైలీ రొటీన్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.